పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఏం సార్ మాటలు రావడం లేదు తాత అని తడబడుతున్నారు నా ఎక్స్పీరియన్స్లో నేను మీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను మా కాలేజీలో అమ్మాయిల్ని ఎందరిని చూశాను అటెవరో తెలియకపోయినా నేను కరెక్ట్గానే మాట్లాడతా ఇప్పుడు ఆ అమ్మాయిని పిలవడం కుదరదు ఫోన్ పెట్టాయి సార్ హలో హలో ఏంటయ్యా నేను శ్రావణి ఫ్యామిలీ ఫ్రెండ్ సార్ అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ప్లీజ్ సార్ అమ్మాయిలతో అందరూ ముఖ్యమైన విషయాలే మాట్లాడతారయ్యా చందమామ కథలు చెప్తారా ఏంటి అవును ఆ అమ్మాయి పేరేంటి అన్నావు శ్రావణియా అవును సార్ పిలుస్తాను లైన్లో ఉండు
వెళ్దామమ్మా రా. రామ్మా రా. నానా దీప అన్ని సర్టిఫికెట్స్ తెచ్చా నానా. జాగ్రత్త అమ్మా. దీప నమస్తే. శ్రావణి బాగున్నారా అంకుల్? బానే ఉన్నానమ్మా. దీప నేను ఈ కాలేజ్ లో చేరిన దానికన్నా నువ్వు ఈ కాలేజ్ లోనే చేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఆనందంగానే ఉంది. దీపని వాళ్ళ కాలేజీలో చేర్పిస్తున్నారా? ఇంకా లేదండి, ఇవాళ కాలేజీ వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ ఉంది రమ్మన్నారు. వెళ్ళొస్తే గానీ ఏ విషయం తెలియదు. అంకుల్ ఎలాగైనా దీపని ఈ కాలేజ్ లోనే చేర్పించండి. నా ఉద్దేశం అదేనమ్మా. ముందు ఇంటర్వ్యూ పూర్తి కానివ్వు. చేర్చుకునేది లేనిది అంతా వాళ్ళిష్టం. మన చేతుల్లో ఏముంది చెప్పు? ఆశపడుతున్నాం, ఆ తర్వాత అంతా భగవంతుడి దయ. ఇంతమందిలో ఎవరని ఎతుకుతాం? ఇంకా క్లాసులు కూడా స్టార్ట్ అవ్వలేదు. ఎవరో ఎలా తెలుస్తుంది? ఏంటయ్యా మిలిటరీ కవాతులాగా అటు ఇటు తిరుగుతున్నావు? ఏం చేయను సార్, నాది కాలేజీ ఉద్యోగంలా లేదు, మ్యారేజ్ బ్రోకర్ పనిలా ఉంది. ఎవరో శ్రావణి అట, నిన్నే కాలేజీలో చేరింది. అప్పుడే ఎవరో అబ్బాయి శ్రావణ్ పిలవని అంటున్నాడు. ఎవరయ్యా బాబు అంటే నీళ్లు నవ్వులుతున్నాడు. ఏమవుతావు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అంటాడు. నాకే కట్టింగ్లు ఇస్తున్నాడు. నేను ఎంతమంది అమ్మాయిల ఫ్యామిలీ ఫ్రెండ్స్ని చూడలేదు. ఏంటయ్యా ఈ సంవత్సరం అడ్మిషన్స్ పూర్తి కాకముందే అప్పుడే ఫోన్ కాల్స్ మొదలయ్యాయా? ఇంతకీ అమ్మాయి పేరేమన్నావు? శ్రావణి అట, శ్రావణి. పైగా ఆ అమ్మాయి నిన్న కాలేజీకి కూడా రాలేదు. ఫస్ట్ డేనే ఆబ్సెంటు, సెకండ్ డే అబ్బాయి ఫోను. ఇక నా బతుకు పోస్ట్ మేనే. ముందు ఆ అమ్మాయిని పట్టుకోవాలి సార్. వస్తాను సార్. సరే అలాగే. సార్ అడ్మిషన్కి వచ్చిన వాళ్ళందరూ రూమ్ నెంబర్ 10లోకి వచ్చి కూర్చోండి. వెళ్దాం పదమ్మా. నాన్న. వస్తావమ్మా. ఆల్ ది బెస్ట్. వస్తాను శ్రావణి, వస్తాను అంకుల్. హలో సార్, మీరు అడిగే శ్రావణి అనే అమ్మాయి నిన్న కాలేజీకి రాలేదు సార్. నేను రాలేదన్న విషయం నాకు తెలుసండి, కానీ ఇవాళ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సార్ కాస్త క్లాస్ రూమ్ దాకా వెళ్ళి పిలవగలుగుతారా? సార్ నేను కాలేజీలో డిగ్నిఫైడ్ ఉద్యోగం చేస్తున్నాను. ఎందుకు సార్ పొద్దున్నే ఫోన్ చేసి నన్ను ఇలా మార్చి పాస్ చేయిస్తున్నారు? అసలు క్లాసులే మొదలవలేదు, ఎవరినని పిలవగలను? మీరు ఫ్యామిలీ ఫ్రెండ్ అంటున్నారు కదా, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా సంతోషపడతారు. మధ్యలో నన్నెందుకు సార్ తింటారు? సార్ ఏంటి సార్ న్యూ అడ్మిషనా? రూమ్ నెంబర్ 10కి వెళ్ళండి. అది కదండి, మీరు శ్రావణి అనే అమ్మాయికి ఫోన్ వచ్చింది అన్నారు కదా, ఆ శ్రావణి నా కూతురే. ఓ మీరేనా శ్రావణి? రక్షించావమ్మా. ఎవరో సుబ్రహ్మణ్యం అట, మీకోసం చాలాసేపటి నుంచి వెయిటింగ్. అర్జెంటుగా మాట్లాడమ్మా. అతను నాకు తెలుసులేండి, నేను మాట్లాడతాను. సరే మాట్లాడండి. హలో హలో సార్, మీరా? శ్రావణిని కాలేజీకి తీసుకొచ్చారా? సార్ శ్రావణి నిన్న కాలేజీకి రాలేదు. ఈ రోజైనా వచ్చిందో లేదో అని తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్. సార్ శ్రావణి మీ పక్కనే ఉంటే ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్, విషయం చెప్తాను. చూడండి బాబు, మీరు మరో విధంగా అనుకోవద్దు. మీరు విషయం చెప్పడం మాట అటుంచండి. మీరు ఇలా తన కోసం ఫోన్ చేయటం వల్ల కాలేజీ వాళ్ళు శ్రావణి గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఎవరండి తప్పుగా అనుకునేది?
ఇందాక ఫోన్లో మాట్లాడే నా పెద్ద మనిషేనా? వాడెవడో కనుక్కొని వాడి అడ్రస్ తీసుకోండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. మీ ఆవేశం చూపించే స్థలం కాదు ఇది బాబు. శ్రావణి ఈరోజే కాలేజీకి వచ్చింది. అది శ్రద్ధగా చదువు పూర్తి చేయటం మీ చేతుల్లోనే ఉంది. చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారు? వేరే ఏం చేయొద్దు. కాస్త ఆవేశం తగ్గించుకుంటే అంతే చాలు. గొప్ప సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ రోజు నరేష్లా ఈ రోజు మీరు ఇలా అర్థం లేకుండా ప్రవర్తిస్తే నా కూతురు ఎలా ప్రశాంతంగా చదువుకోగలదు? దాన్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఏంటి సార్, నేను చీప్గా బిహేవ్ చేసేవాళ్ళ కనపడుతున్నానా? నేను ముందే చెప్పాను కదండి, శ్రావణి నిన్న కాలేజ్కి రాలేదు, ఇవాళైనా వచ్చిందో లేదో కనుక్కుందని ఫోన్ చేశానని. నేను మీకు కూడా ఫోన్ చేశాను, కానీ మీరు కట్ చేశారు. సార్, నేను ఎప్పుడు మీకు హెల్ప్ చేసేవాడిని కానీ హాని చేసేవాడిని కాదు సార్. ఆ మాట నిజమే బాబు. అది ఇవాళ కాలేజీలో అడుగు పెట్టగలిగింది అంటే దానికి కారణం మీరే. గొప్ప సహాయం చేశారు. మీరు చేసిన సహాయం ఈ జీవితంలో మర్చిపోలేము. అలాగే ఇంకో సహాయం చేయగలరా? చెప్పండి సార్, ఏం చేయమన్నా చేస్తాను. ఇంకెప్పుడు శ్రావణితో మాట్లాడాలి అని కాలేజీకి ఫోన్ చేయకండి. అంతేకాదు, శ్రావణితో ఎప్పుడు ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయకండి, మాట్లాడకండి. ఇక దాని గురించి ఎప్పుడు ఎంక్వైరీ చేయకండి. మీకు తెలిసిన శ్రావణి అనే అమ్మాయి ఈ ప్రపంచంలో లేదనే అనుకోండి. అది మీకు తెలీదు, దానికి మీరు పరిచయం లేరు. సరేనా? ఏం సార్ మాట్లాడా? మీకు తెలిసిన అబ్బాయే కదా. ఏదైనా అర్జెంట్ మ్యాటర్ ఉంటే నాకు ఫోన్ చేయమనండి, నేను అమ్మాయికి చెప్తాను. ఇప్పుడు తనే శ్రావణి అని తెలిసిపోయింది కదా. ఇంకా అవసరం రాదు సార్. అతను మీకు ఫోను చేయడు, ఇబ్బంది పెట్టడు. ఏంటి ఇబ్బంది పెట్టడా? ఏంటి సార్, ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసే పర్సనా? డీటెయిల్స్ ఇవ్వండి, పోలీసులు చెప్తే తాట తీస్తారు. అయ్యయ్యో, అలాంటిదేం లేదండి. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. థ్యాంక్స్ అండి. ఓకే, పదమ్మా. నాన్న, నిజంగా నాకేం తెలీదు నాన్న. నేను నిన్ను ఇప్పుడు ఏమన్నా అడిగానా? నువ్వు ఆ విషయాలన్నీ మర్చిపోయి కేవలం చదువు మీద మాత్రమే ధ్యాస పెట్టు, సరేనా? నువ్వు ఈ సమాజం పైన గెలుపు సాధించాలంటే అదొక్కటే దారమ్మా. అది అర్థం చేసుకుంటే చాలు. అలాగే నాన్న. ఏంటమ్మా అక్కడే ఆగావు? లోపలికి రా, కాఫీ తాగి వెళ్దు గాని. వద్దులేండి ఆంటీ, నేను ఇంకొకసారి మమ్మీ డాడీలతో కలిసి వస్తాను.
ఏంటమ్మా అమ్మా నాన్న వస్తేనే లోపలికి రావాలా? నీ ఇంటికి రావటానికి నువ్వెందుకమ్మా వెనకాడతావు? నేనేమన్నా నుంచుంటే తప్పు కూర్చుంటే తప్పు అని అన్నిటికీ ఆంక్షలు పెట్టే గయ్యాళత్తైనా? అయ్యో నేను అలా అనుకోవడం లేదా ఆంటీ. మరెందుకమ్మా లోపలికి రావడానికి వెనకాడుతున్నావు? రమ్మని పిలిచినా నువ్వు రాకుండా వెళ్తే నేనేమనుకోవాలి? ఈ ఇంట్లో కాపురం చేయాల్సిన అమ్మాయి గుమ్మం దాకా వచ్చి రాకుండా వెళ్ళిపోయిందని నేను బాధపడినా నా మనసుకు కష్టం అనిపించదా? నువ్వెందుకు లోపలికి రావట్లేదో నాకు అర్థమైంది. ఆ రోజు సుధా అన్న మాటలు మనసులో పెట్టుకున్నావు కదూ, అందుకే లోపలికి అడిగేయడానికి భయపడుతున్నావు. దాని మనసులో ఏదో పెట్టుకుని అనవసరపు మాటలన్నీ మాట్లాడి నిన్ను భయపెట్టింది. దాని దురుద్దేశాలన్నీ నువ్విక్కడికొచ్చాకే నీకు తెలుస్తాయి. అమ్మా మహేశ్వరి, నేనొక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలమ్మా. నేను నిన్ను సుబ్రహ్మణ్యాన్ని ఒక్కరోజు కూడా బాధ పెట్టను. మీ పెళ్లి సక్రమంగా జరిగిపోవాలని ప్రతిక్షణం కోరుకుంటున్నానమ్మా. ఇప్పుడు జరిగిన దానికి నీ మనసు ఎక్కడ మారిపోతుందో, ఈ పెళ్లికి ఎక్కడ ఒప్పుకోవేమోనని భయపడుతున్నానమ్మా నేను. నా మనసుకి కష్టం కలిగించకమ్మా. అయ్యో ఏంటాంటీ మీరిలా మాట్లాడుతున్నారు? ఇప్పుడేంటి? నేను లోపలికొచ్చి కాఫీ తాగాలి అంతే కదా? రండి వెళ్దాం. రండి. రా బాబు. పూజ, అమ్మెక్కడుందే? అమ్మ స్నానం చేస్తున్నానమ్మా. అలాగా, రామ్మా కూర్చో. రారా. ఎవరికి రా ఫోన్ ట్రై చేస్తున్నావు? సుబ్రహ్మణ్యానికే. ఇలా జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటే బావగారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడికెందుకు బాబు ఫోన్ చేయటం? వాడు నేను ప్రశాంతంగా ఉండకూడదనే కంకణం కట్టుకుని ఇలా సమస్యలు తెచ్చి నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాడు. కనీసం ఫోన్ చేసి వాడి సంగతులు చెప్పాలన్న జ్ఞానం ఉందా వాడికి? వాడు చేయడు, మనం చేద్దామని చూస్తే స్విచ్ ఆఫ్ లో పెట్టుకుంటాడు. బుద్ధి తక్కువ సన్యాసి. ఎందుకత్తయ్య వారినలా తిడతారు? అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో మనకేం తెలుసు? ఫోన్ కూడా మాట్లాడలేని ప్రాబ్లం ఏదో ఉండే ఉంటుంది. లేకపోతే సెల్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు? మీకు ఫోన్ చేయకుండా ఉంటారా? ఇప్పుడే కాదమ్మా, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతూనే ఉంటాడు. ఎంతకాలమని నేను ఓపిక పట్టను. ఎన్ని రకాలుగా చెప్పి చావను. విసుగొస్తుందమ్మా. ఊళ్ళో వీడి తోటి కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే కన్నవాళ్ళని కావలసిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా? వీడు ఏ క్షణం ఏ ఇబ్బంది తెచ్చి పెడతాడో తెలియని పరిస్థితి. నువ్వు సక్రమంగా పెంచుంటే మీ అబ్బాయి ఇలా ఎందుకు తయారవుతాడని ఆ బ్యాంకు మేనేజర్ మొహం మీదే అడిగింది. సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందమ్మా. సమాధానం చెప్పడానికి నా మొహంలో నెత్తురు చుక్క లేదు. ఆ క్షణం ఎందుకు బతికున్నానా అనిపించింది. వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసిన దగ్గర నుంచి నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదమ్మా. నాలో నేనే కుమిలిపోతున్నానమ్మా. కనీసం ఒక ఫోన్ అన్నా చేయకపోతే ఎలా? నాకు తెలుసమ్మా, నేను బతుకున్నంత కాలం వాడు మారడు. ఇంకా తరువాత నువ్వే మార్చుకోవాలమ్మా. భగవంతుడా, వాడికేం కాకుండా చూడు తండ్రి. వాడికేమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండను. ఆంటీ, 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 అయ్యో ఆంటీ, ఆంటీ. మహి, వెళ్ళి నీళ్ళు తీసుకురాపో. అత్తయ్య గారు, అత్తయ్య గారు, త్వరగా తీసుకురా.